ఒసే అనిత, చింతామణి, నీ బతుకు చెడ. చంద్రబాబు నాయుడు ఉంపుడు కుక్కవి, నువ్వు ఆడదానివంటే నీ బతుకు చెడ. తుప్పు నాయుడు, ఆ పప్పు నాయుడు ఈరోజు ఉంచుకుంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. గారికి మనం తిట్టేటప్పుడు అంటే మీరు స్క్రిప్ట్ అయితే రాసుకున్నారు, బాగా ఉంది. ఆ స్క్రిప్ట్ మన ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి లైవ్లోకి వచ్చేటప్పుడు అంటే మీడియా ముందుకు వచ్చేటప్పుడు కాస్త డేరింగ్ మీద బాడీ లాంగ్వేజు, నెక్స్ట్ లిప్స్ లీడింగు ఇదంతా కూడా కరెక్ట్గా ఉండాలి. మీరు తిడుతున్నారు, ఆ తిట్లు అనేవి ఏంటంటే చూసుకొని తిడుతున్నారు అనమాట. అంటే అనిత మేడం గారికి మీరు తిట్టే తిట్లు చూసుకొని తిడుతున్నారు. అప్పటికి స్క్రిప్ట్ కూడా చూస్తున్నారు. పాపం మీరు రాసే స్క్రిప్ట్ మీకు దూరం ఉందేమో కానీ మీరు కరెక్ట్గా తిట్టడం లేదు. ఒక్కసారి సభ్య సమాజం మీరు తిట్టే తిట్టు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తుంది. అంటే మీరు ఒక స్త్రీ, అంటే మీరు కూడా ఒక లేడీసే. ఒక లేడీ అయి ఉండి ఇంకో లేడీని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదు కదా. అంటే మనం ఆడే ప్రతి పదజాలం కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. మీరేదో మీ పార్టీ మిమ్మల్ని పొగిడేస్తుంది అంటే మీరు తిట్టే తిట్లు మీ అధిష్టానం మిమ్మల్ని పొగుడుతుందని ఒక ఆలోచనతో మీరేం చేస్తున్నారంటే లైవ్లో తిడుతున్నారు. అది నాకు తెలిసి కరెక్ట్ కాదు. మేడం గారు, ఎప్పుడైనా మనం రాజకీయం కోసం మాట్లాడాలంటే రాజకీయం నుండి రాజకీయం కోసమే మాట్లాడాలి. అంటే ఎదుటివారి కోసం మాట్లాడకూడదు. రాజకీయమా రాజకీయమే. అలా మాట్లాడేగాలి. తిట్లు మాత్రం ఎప్పుడూ తిట్టకూడదు. దయచేసి ప్లీజ్ ఇకనైనా మారండి. అంటే మీరు ఒక లేడీస్ అయి ఉన్నారు కాబట్టి మీరు ఇకనైనా మారి మనం ఏదైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల కోసం చర్చించండి. ప్రజలు హర్షిస్తారు. ప్రజా సమస్యల కోసం మాట్లాడండి. అంటే ఈరోజు ఇలా జరిగింది అలా జరిగింది దానికోసం మాట్లాడండి తప్ప కానీ ఇలాంటి తిట్లు మాత్రం తిట్టొద్దండి. అనిత మేడం గారు ఆవిడ కూడా లేడీసే కదా. ఆవిడ ఈరోజు హోంశాఖ మినిస్టర్. ఆవిడ పదవికి ఆవిడకి కూడా కొద్దిగా రెస్పెక్ట్. అంటే నేను మిమ్మల్ని ఆ మేడం గారిని బంతుపెట్టి మాట్లాడడం లేదు. మీరు తిట్టడం నాకు ఎందుకు నచ్చడం లేదు. దయచేసి ప్లీజ్ అనుకోండి. ఇకనైనా ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.